కేపీహెచ్బి ప్రాంతంలో మీ అందరికీ తెలుసు ఒక్కొక్క గుడి ఒక్కొక్కరికి అఫిలియేట్ అయిపోయింది. గుడి కట్టాలి, భక్తులు మన హిందూ అందరూ అన్ని సాంప్రదాయాలు కావాలి. ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ఓనర్. ఎవరబ్బా సొమ్ము అది? ఎవరి సైట్లు, ఎవరి సొమ్ముతో కట్టారు, ఎవరు దానికి ముద్రేసుకుని వెళ్తా ఉన్నారు. ఇది వాస్తవం కాదా? ఒక గుడి ఆయన పేరు, ఒక గుడి ఈయన పేరు, ఒక 3 గుడిలో కార్పొరేటర్ పేరు, మాజీ కార్పొరేటర్. ఎవడబ్బా సొమ్ము అండి ఇది? ప్రజలకు తెలియవా ఇవన్నీ? ఎన్నాళ్ళు భయభ్రాంతులతో పెడదామని అనుకుంటా ఉన్నారు. నిజంగా ఆ ప్రాంతంలో గత ప్రభుత్వం కూరగాయల వ్యాపారులకు అలాంటి చేసినటువంటి షాపులు కూడా గ్రాప్ చేసి మీ వాళ్లతో వాటిలో వేరే బిజినెస్లు పెట్టించి అద్దెలు వసూలు చేస్తున్నటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా బ్రదర్? మీరు చెప్పాలి. సర్దార్ పటేల్ నగర్ లో 6th ఫేజ్ లో 9th ఫేజ్ లో ఎవరి సొమ్ము అండి? ఎవరి సొమ్ము? ఎవరు? ప్రజల సొమ్ము అండి ఇది. ఆ కూరగాయల మార్కెట్ లో, ఆ కూరగాయల దుకాణంలో కూరగాయలు అమ్మితే ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీ బస్తీ ప్రజలకు కిలో 50 రూపాయలన్న బెండకాయ 20 రూపాయలకో 30 రూపాయలకో అమ్ముకుంటారు. ప్రజలకు ఉపయోగపడితే అవసరాలు తీరుతాయి అని చెప్పి ప్రభుత్వం మంచి సంకల్పంతో చేస్తే వాటిని కూడా నడవనీయకుండా కబ్జా చేసి నా దృష్టిలో గ్రాప్ చేయటమేనండి. వీటన్నిటి సంగతి తెలుస్తామని చెప్పి కూడా మీ అందరి ముందు నేను తెలియజేస్తా ఉన్నా. పల్లి న్యూస్ మనమిక్కడ, మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.